చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తింటే కూడా అంతే బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు చెప్తున్న విషయం కానీ ఏంటిదని చెప్పట్లే కదా. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. బీరకాయ పచ్చడి అయితే ఒక్కసారి ఇలా చేసుకోండి. కర్రీ తిని తిని బోర్ అయిపోతుంది అని బీరకాయ పచ్చడి అయితే చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఈరోజు అయితే పొద్దున బీరకాయ పచ్చడి అయితే చేశాను. ఫస్ట్ అయితే బీరకాయలను అయితే మంచిగా కడిగి పొట్టు తీసేసుకొని చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసి అయితే పక్క పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక పచ్చిమిర్చి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. శనగపప్పు, మినపప్పు ఇలా పప్పులు వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా పప్పులు వేసుకొని అయితే ఈ పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. కొంతమంది ధనియాలు కూడా వేసుకుంటారు, అది ఉంటే వేసుకోండి. నేనైతే ధనియాలు వేయను, ఆ ఫ్లేవర్తో మా ఇంట్లో అయితే తినరు. ఈ పప్పులు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయలు, టమాటా, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా అయితే మగ్గించుకోవాలి. కరివేపాకు వేస్తే ఏంటి అంటే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. మధ్యలో అయితే ఈ బీరకాయలు అన్నీ మగ్గే వరకు అయితే మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి. లేదు అసలు బీరకాయలో వాటర్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ అయితే అడగంటే అవకాశం అయితే ఉండదు. సిమ్లో పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. తర్వాత చల్లగైనాక మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోండి. తర్వాత తాలింపు నేను అదే కడాయిలో పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే పచ్చడి అయితే పట్టేసుకున్నాను. తర్వాత ఈ పచ్చడిని అయితే ఈ తాలింపులో వేసుకొని ఒక 2 minutes అయితే మంచి ఆయిల్లో అయితే ఫ్రై చేయండి. ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.